సరిపోతా శనివారంలో ఇప్పుడు నా చెల్లి కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు నవ్వించి ప్రాణాలు తీయడం కూడా నాకొచ్చు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన. ఏంటమ్మా నన్ను చిన్నప్పటి నుంచి పెంచడానికి చాలా కష్టపడ్డావు కదా. నిన్ను చెల్లెని పెళ్ళడానికి చాలా కష్టపడుతున్నానమ్మా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆ కష్టంతో పోల్చుకుంటే ఇది పెద్ద కష్టం కాదు చెల్లి. సరే అన్నయ్య నీ ఫ్రెండ్స్ ఎందుకు నాకు పరిచయం చెయ్యవు? నా ఫ్రెండ్స్ అంత మంచోళ్ళు కాదమ్మా. నీకు ఫ్రెండ్స్ ఉన్నారుగా, నాకెందుకు పరిచయం చెయ్యు? నువ్వు అంత మంచోడు కాదు కదా. అందమైన అమ్మాయిల వెంట అబ్బాయిలు పడతారా, అందంగా లేని అమ్మాయిల వెంట అబ్బాయిలు పడతారా? రష్మి ఉంది, అక్కడ పడ్డాడా? ఫైమా చూడు, మనకు తెలిసి 3 పడ్డారు. మనకు తెలియకుండా ఎంతమంది పడ్డారో. ఎన్ని రోజులు నేను సింగిల్ గా ఉంటావు? నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసుకుని 3 ముళ్ళు కట్టేయచ్చు కదా. 3 ముళ్ళు గురించి ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఒక్కసారి తాళి కట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి రెంట్ కట్టాలి, ఆ తర్వాత కరెంటు బిల్లు కట్టాలి, దరిద్రం బాగోక దానికి కడుపు వచ్చిందంటే హాస్పిటల్ బిల్లు కట్టాలి, ఆఖరికి ఒక్కసారి తాళి కట్టిన పాపానికి టింగు ఆడదాని లంగాలో ముందు కూడా కట్టాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. అవన్నీ కాదు, నేను చెప్పిన సంబంధం ఏంటి? మహేష్ బాబు. అది కాదమ్మా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగితే అది ఇచ్చావు. నా మహిని కూడా నాకు ఇచ్చాయి అన్నయ్య. సరే అంతగా అడుగుతున్నా కాబట్టి వాళ్ళ ఇల్లు తెలుసా? తెలుసు. పద ఇంటికి వెళ్దాం. ఎవరండి ఇంట్లో? అన్నయ్య వాళ్ళ అమ్మగారు. ఎవరు? నమస్తే అండి. మా చెల్లి మీ తమ్ముని ప్రేమించిందంట, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసేద్దామని. చెల్లి ప్రేమించిందని సంబంధం మాట్లాడడానికి వచ్చావు? ఇదేనా మీ అన్నయ్య నీకు నేర్పించిన సంస్కారం? ఏంటి నీకోసం దాని కాలు దగ్గర పడితే అది అన్ని మాట్లాడుతుంది? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా కోసం ఏముంది వాడిలో? అన్నయ్య నేను మహిళని పెళ్లి చేసుకుంటాను అన్నయ్య. అమ్మాయి ప్రేమించింది, అమ్మాయి కాదు మీ అబ్బాయి కూడా మా చెల్లిని ప్రేమించాడు. నా కొడుకు ప్రేమించాడంటే నేను నమ్మను. ఆంటీ కావాలంటే పిలిచి అడగండి. నాన్న మహి ఎవడే? మహేష్. ముఖేష్ లాగా ఉన్నాడు ఈడు. మహేష్ అయితే ఈయన నువ్వు లవ్ చేసింది? అవునన్నయ్య. గిల్లితే పాలు వస్తాయి. గిల్లితే పాలు వస్తాయి. గీదను పెళ్లి చేసుకోకూడదమ్మా. నేను మహిని ప్రేమిస్తున్నాను, మహిని పెళ్లి చేసుకుంటాను. మహి లేకపోతే నేను చచ్చిపోతాను. సరే అయిపోయింది. నా చెల్లి ప్రేమించింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. పెళ్లి చేయించాను. మీ కాదు వీడు అక్క ఒకటి ఉంది, ముందు దానికి పెళ్లి అవ్వాలి. ఎవరిది? ఏవే రావే. ఆ అమ్మాయి ఎవరు? పెద్ద కూతురు. ఈ అమ్మాయి ఎవరు? చిన్న కూతురు తమన్నా. మరి దాని పేరు? కత్రినా కైఫ్. ఇప్పుడు అమ్మాయికి పెళ్ళైందా? అయిపోయింది. మరి ఈ అమ్మాయి రెడీగా ఉంది పెళ్లికి. అంటే అన్నయ్యకి సంబంధం కాకపోతే చెల్లికి కూడా కాదు కదా. సరే ఎవరో కొంచెం చూసి చేస్తా. ఎవరినో ఒకరిని చూడటం ఎందుకు? అదేదో నువ్వే చేసుకో. అంటే నేను పనికిమాలిన ఎదవనా? ఆ దూరం నేను చేసుకోవాలా? అన్నయ్య చిన్నప్పటి నుంచి ఏదంటే అది ఇచ్చావు. నా మహికి నాకు కావాలన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఉంటే ఉండి పోతే పో. రెడీగా ఉంది రష్మి చేసుకోవడానికి. మా చెల్లి మీద ప్రేమతో నేను మీ అమ్మాయిని చేసుకుంటాను, వాడిని మా చెల్లిని చేసుకోమని. అత్తయ్య గారు, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసిన కానించి మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంది. నాతో పాటు ఇప్పుడైనా మా ఇంటికి పంపించండి. ఇంకో 3 నెలలు పట్టుద్ది. ఊర్లో వాళ్ళంతా నన్ను అదోలా చూస్తున్నారు అత్తయ్య గారు. అదోలా చూసినా ఏదోలా చూసినా 3 నెలలు పట్టుద్ది. బిడ్డ భయపడుతుంది. అయిపోయింది. మేము మా ఇంటికి వెళ్ళి కాపురం పెడతాం. మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది. దా పెళ్లి చేసుకున్నాం. ఇంత కామ కుక్కేట్రా నువ్వు? ఏమే ఫైమా, ఆ సౌండ్ ఏంటి? ముగ్గే నాకే రాదు. ముగ్గు లేకుండా ఎలా పెంచిందా మీ అమ్మ? జర్రుంటే చచ్చిపోతుంటరా. ఏమైంది? కొట్టడానికి వచ్చాడు మమ్మీ. అయ్యో
నేను ముగ్గేయమని అడిగా తప్ప. ఇది నా పెళ్ళం, నా ఇష్టం. నేను ముగ్గేయించుకుంటా, ఏదేయించుకుంటా, మీకెందుకండి? ఏం చేస్తున్నావు? ముగ్గేసాను, అంట్లు తోముతున్నాను. ఎవరి కోసం వేసావు? లేదండి, చెప్పు. ఏంటే రెచ్చిపోతున్నా? నా చెల్లిది. అది తాళి కట్టక ముందు రా కుక్క కుక్క. నాకు ముగ్గు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. మీకు దండం, పొండి అప్పటికి. వెళ్ళి టీ పెట్టు. నాకు తెలియదు. టీ పెట్టు. నేను టీ పెట్టమని అడిగిన అత్తయ్య. నా పెళ్ళ నేను టీ పెట్టమని అడిగి హక్కు నాకు లేదా? అత్తయ్య గారు ఏం చేస్తున్నావు? ఆయనకి వీపు రుద్దుతున్నానండి. ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే స్పా అనుకున్నావే? వీపు రుద్దుతున్నావు? వద్దు, నాకు కనీసం మంచిలు కూడా వద్దు. నేను బయట తింటాను, బయట అడుగుతాను. ఆ ముక్క ముందు చెప్పాలరా కుక్క. అన్నయ్య 3 నెలల తర్వాత ఆఫ్టర్ 3 months. అన్నయ్య ఏంటమ్మా? మనల్ని కాపాడడానికి ఎవరు రారా? కాపాడడానికి రావడానికి ఇది 2.5 గంటల సినిమా కాదమ్మా. ఎవర్రా నువ్వు? నేను ఈ ఇంటి అల్లుండండి. నీ ఇంటి కోడలు. ఇంతకీ మీరెవరండి? ఈ ఇంటికి మొగుణ్ణి. పోటీ ఏమండి? పతియే ప్రత్యక్ష దైవం. ఎవడురా నువ్వు? ఈడెవడు? కొడుకు. నాన్న ఏంట్రా? చిన్నప్పటి నుండి నిన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించింది నాన్న అని పిలవటానికి కదా. పెళ్ళయిందరా నీకు? అయింది నాన్న. ఎదురా నీ పిల్లం ఎదురా? పిల్లం సత్యం. ఇది నా పిల్లకే. ఎలా తెలుసండి? నాకు నువ్వే నచ్చావు, ఇడికి నచ్చింది. థ్యాంక్ యూ నాన్న. పోరా పోయి కాపురం చేసి దొరికే నా బంగారు కొండలు. మీరు మందు తాగినప్పుడు వచ్చింది ఇదే. అందుకే నా ఆకారం అలా ఉంది. ఎర్రి పప్ప రా. పెళ్ళైందే? ఆఫ్ కోర్స్ పాపా. ఎప్పుడైంది? రీసెంట్లీ. మరి అత్తగారింటికి వెళ్లకుండా ఎక్కడేం పని నీకు? అంటే మమ్మీ టైం పాస్. ఎందుకమ్మా నీ మొగుడిని తీసుకొని వెళ్ళిపో. ఒక నిమిషం. అరే చెప్పాడు మహేష్ బాబు రా. నీ పేరేం పేరు పెట్టాను రా? సుబ్బారావు అని పెట్టాను కదా. నువ్వు ఎందుకురా మహేష్ బాబు అని పెట్టుకున్నావు? స్టైల్ గా ఉంటుందండి డాడీ. అంటే నేను పేరు పెట్టింది అది నచ్చలేదరా? నచ్చలేదు. నువ్వే నచ్చలేదు డాడీ. నాకు తండ్రి నచ్చలేంతటోడు అయిపోయావరా నువ్వు. పో వెళ్ళి సంసారం చేసుకో. ఏమండి అందరిని పంపించారు, మరి అందరిని పంపిస్తే నాకు బోర్ కొట్టదా? నీకు బోర్ కట్టకుండా పని చెప్తా లోపలికి రా. నాకు బోర్ కొట్టకుండా కాదు, మీకు బోర్ కొట్టి వచ్చినట్టున్నారు. పదండి. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బూ మ్యామ్. బుల్లెట్ భాస్కర్ వావ్, వాట్ అన్ ఎంటర్టైన్మెంట్ స్కిట్. బ్రిలియంట్ గా ఉంది. మీ అందరూ పర్ఫార్మెన్స్ ఓవరాల్ ఫెంటాస్టిక్. శివాజీ గారు. భాస్కర్ అందరు బాగా చేశారు, చాలా బాగుంది. వెరీ నైస్. ఖుష్బూ మ్యామ్ స్కోర్స్. So judges, Bullet Bhaskar and team ki iche scores 20 out of 20.